హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గవ్యసిద్ధ వైద్యరత్న డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఈ మోకాళ్ళ నొప్పులు అనే సమస్య తక్కువ వయసులో రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే మోకాళ్ళల్లో గుజ్జుని పెంపొందించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి హోమ్ రెమెడీస్ ద్వారా ఇది మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుందో అని తెలుసుకుందాం. నమస్తే గురుజీ. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఎలా ఉన్నారు? అద్భుతంగా అండి. వెరీ నైస్. గురుజీ, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు కదా, ఇది చాలా సహజమే. కానీ కొంతమంది మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోవడం వల్ల తక్కువ వయసులోనే ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది. సో ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల ఈ రాపిడి, దీనివల్ల విపరీతమైన నొప్పి, అసలు ఎక్కడికి వెళ్ళలేరు, ప్రయాణాలు అస్సలు చేయలేరు, వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. సో అతి తక్కువ వయసులో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాళ్ళ నొప్పి రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే నాభి జరిగిపోవడం. ఓకే. అంటే ఎప్పుడైతే పెల్విక్ రీజన్ కింద మీద అయిపోతుందో కాలు కింద మీద అవుతుంది, దాంతో ఏం జరుగుతుంది అంటే ఒక్క కాళ్ళ మీద కాకుండా ఇంకొక కాళ్ళ మీద ఒత్తిడి విపరీతంగా జరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే దాన్ని ఓన్లీ ఇప్పుడు ఇచ్చే మందులన్నీ ఎలా ఉన్నాయి అంటే ప్రాబ్లమ్ని టోటల్గా క్యూర్ చేయలేవు ఇవి. వాళ్ళంతా చేసేది ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్. పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? నొప్పి వస్తుందా, నొప్పిని తగ్గించాలి. ఎలా తగ్గిస్తారు? బాములు రాయడము, నూనెలు రాయడము, తర్వాత వచ్చి గోళీలు తినడము. మరి మంచిదే కదా గురుజీ, అది అలాంటివి అలాంటివి రిలీఫ్ ఉంటాయి, కొంతమందికి రికవరీ కూడా ఉంటుంది. మీరు అలా రాయకూడదు అంటున్నారు. నేను రాయకూడదని అంటలేను. ఇక్కడ జరుగుతున్నది అంతా పెయిన్ మేనేజ్మెంట్ అని చెప్తున్నాను. పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? నిన్ను నొప్పిని తగ్గించడానికి మాత్రమే పనిచేస్తున్నారు. ఓకే. ఆ నొప్పికి కారణమైన దాన్ని ఎవరు గమనిస్తలేరు. ఇక్కడ ప్రస్తుతానికి జరుగుతున్నది అది రూట్ కాజ్. అయితే ఆ రూట్ కాజ్ని మనం చూసుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంది? మెయిన్గా శరీరం యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. బాడీ స్థితి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ స్థితి టీ స్థితిలో ఉంటుంది. మరి మీ శరీరం ఏ స్థితిలో ఉంటుంది? క్రాస్ టీలో ఉంటుంది. ఓకే. అప్పుడు ఏమవుతుంది? ఒక భుజం పైకి అవుతుంది, ఒక కాలు పైకి అయిపోతుంది, ఒక కాలు కిందికి వస్తుంది. అప్పుడు దీన్ని మేనేజ్ చేయడానికి ఈ కాలుని ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాడు. ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చిన కాలు ఎప్పుడైతే ఉంటుందో దాని మీద అధికంగా ప్రెషర్ పడేసేసి గుజ్జు అరిగిపోవడము, మోకాలు రాకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అంటే స్థితి కరెక్ట్ ఉంటే ఓకే, అది కొంచెం క్రాస్లో ఉంటే రాపిడి పెరిగిపోతుంది కదా. అది ఎప్పుడు జరుగుతుంది? మీ యొక్క నాభి స్థానం జరిగిపోయి అలైన్మెంట్ తప్పిపోతే అలా అవుతుంది. ఇది చాలా మటుకు యాక్సిడెంట్స్లో ఎలా అవుతుంది అంటే మామూలుగా నడుచుకుంటూ పోతున్నప్పుడు నాభి జరిగిపోవడం ఒకటి, అధికంగా బరువులు లేపడము. అంటే బాడీ పాస్చర్ చేంజ్ అయిపోతుంది మీకు. ఎప్పుడైతే బాడీ పాస్చర్ చేంజ్ అయిపోతుందో ఆటోమేటిక్లీ మీ యొక్క స్థితి చేంజ్ అయిపోతుంది, ఎముకల స్థితి. ఎప్పుడైతే ఎముకల స్థితి చేంజ్ అయిపోతుందో ఆ ఎముకల్ని మేనేజ్ చేయడానికి శరీరం ఇంకో విధంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ రియాక్ట్ అయిపోయిన ఆ యొక్క స్థితిలోనే అప్పుడు ఈ వికృతాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. దాని లోపల నొప్పులు రావడము, గుజ్జు అరిగిపోయింది అనడము, తర్వాత అధికంగా రాపిడి వచ్చేసి మోకాలు ఉబ్బిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎందుకు అవుతుంది అంటే నాభి జరిగిపోవడం వల్ల. ఇంకో ప్రక్రియ ఏంటిది అంటే ఇది వచ్చేసి ఇంటర్నల్గా నీ యొక్క ఆహారపు నియమాలు, నీ డైజెషన్ ప్రాపర్లీ లేకపోవడం వల్ల వచ్చేది. ఇది ఎలా జరుగుతుంది అంటే బాడీ లోపల యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు అయ్యే కొన్ని సంగతులు అన్నట్టు. దానికి ఏమవుతుంది? ఇక్కడ లోపల కీళ్ళు అనేటివి అరిగిపోతూ ఉంటాయి, కొందరికి వాపులు వస్తూ ఉంటాయి. వాపులు రావడము ఒక పద్ధతి. ఆ వాపులతో పాటు లోపల ఉన్న కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో మెత్తటి ఎముక దాని మీద అది అరిగిపోవడము మీరు చెప్పినట్టుగా. సో ఈ పద్ధతులు వేరు అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటిదంటే ఈ నొప్పులు ఏవైతే ఉన్నాయో, ఈ నొప్పులు వస్తున్నాయి అంటే మీకు ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ బాడీని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేయాలంటే ఇక్కడ మీరు ఏం చేయాల్సి వస్తుంది? ఇక్కడ మీరు తింటున్న ఆహార పదార్థాల లోపల ఆల్కలైన్ ఎంత తీసుకుంటున్నారు, యాసిడిక్ ఎంత తీసుకుంటున్నారో చూడాలి. ఇలా ఎప్పుడైతే అధికంగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే వాళ్ళు ఫస్ట్ టీ మానేసేయాల్సి వస్తుంది. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, మందు, గుట్కా, సిగరెట్ ఇవి మానేయాలి. ఇవి ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. అంటే మనం ఏం చేయాలంటే శాకాహారం సైడ్ మలుగితే బెటర్ అనేసి అంటాను. ఓకేనా అండి? తర్వాత వచ్చేసి ఇక్కడ కిడ్నీ లోపల క్లీన్జింగ్ అంటే డిటాక్సిఫికేషన్ అవుతలేదు అన్నట్టు కిడ్నీస్లో. అయితే మూత్రం ద్వారా మనకంతా బ్యాడ్ వెళ్ళిపోతుంది కదా, అది ఆ టాక్సిక్ బయట వెళ్ళకపోయేసరికి ఏమవుతుంది?
దాని లోపల ఉన్న యూరిక్ యాసిడ్ కాస్త ఖాళీ ప్లేస్లలో పోయి కూర్చోవడం మొదలుపెడుతుంది. ఇదంతా ఏ విధంగా జరుగుతూ ఉంటుంది మళ్ళీ? ఇంటర్నల్‌గా నాడీ వ్యవస్థ, లింఫాటిక్ సిస్టమ్ వలన మీకు ఇదంతా జరిగిపోతూ ఉంటుందన్నట్టు. మనకు ఏర్పడదు అదంతా. అప్పుడు మీకు కనిపించేదంతా రిజల్ట్ ఏంటిది? వాపులు రావడము, ముట్టుకుంటే నొయ్యడము, ఇవన్నీ జరుగుతూ ఉంటది. ఓకే. మరి వీటిని తగ్గించడం ఎలా? యెస్. ఈ ప్రాబ్లమ్‌కి ఎలా తగ్గించుకోవాలి? హ్మ్. ఇది అవును. ఇది చేయాలి అంటే మీరేం చేయాల్సొస్తుందంటే బాడీని బ్యాలెన్స్ చేయాలి మీరు. హ్మ్. అంటే నాభి చికిత్స. నేను గానివ్వండి, నాలాంటి గవ్యసిద్ధులు గానివ్వండి, నాభి సెట్ చేస్తాం మేము. హ్మ్. ఆ నాభి సెట్ చేసిన తర్వాత అప్పుడు బాడీకి శుద్ధి అయిపోయేసి మందులిస్తాము. ఆ బాడీకి శుద్ధి అయిన తర్వాత వాటికి కావాల్సిన సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో మందుల రూపంలో ఇస్తామన్నట్టు. దాంతోనే శరీరం బ్యాలెన్స్ అయిపోయేసి నొప్పులు ఈజీగా తగ్గిపోతాయి. ఎప్పటిదాకైతే మీరు నాభి చికిత్స చేయరో అప్పటిదాకా కీళ్ళ నొప్పులు అనేవి పోవు. ఇది ఓకే. మాత్రం 100% చెప్తున్నాను ఇక్కడ. ఓకే. మరి చాలామంది కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా కావచ్చు, కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ఇవి తీసుకుంటే, లేకపోతే ఈ ప్రత్యేకంగా ఈ ఆయిల్ వాడడం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయి అని చెప్తూ ఉంటారు కదా! అలాంటివి ఏమన్నా పనిచేస్తాయంటారా? లేకపోతే మీరేమన్నా ఇప్పుడు ఆహ్, మనం ట్రీట్మెంట్ చేశామండి. ట్రీట్మెంట్ చేసిన తర్వాత సరైన స్థితికొచ్చింది. అయినా కొంచెం వాపులున్నాయి, ఇవి ఉన్నాయి కదా! మరి వాటిని తగ్గించడానికి మేనేజ్ చేశామనుకోండి కొన్ని రోజులు, అది మామూలు స్థితికొచ్చేస్తుంది కదా! హ్మ్. అప్పటిదాకా వీటిని వాడుకోవచ్చు. అది అద్భుతంగా పనిచేస్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. అయితే ఓకే. నేను దీనికి వ్యతిరేకం కాదు. హ్మ్. మన వాళ్ళు రూట్ కాజ్‌ని చూసుకోకుండా ఓన్లీ మేనేజ్ చేస్తున్నారు చూసారా? దాన్ని చెప్తున్నాను అంతే. ఓకే. అయితే నేను కూడా ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత కొన్ని సమయాలలో నేను కూడా బామ్ ఇస్తాను. ఎందుకు? అధికంగా నీకు వాపొచ్చేసింది కదా! అవును. మరి దాన్ని తగ్గించడానికి స్థితి కరెక్ట్ కూర్చోబెట్టేశాను. అవును. ఆ స్థితి కరెక్ట్ కూర్చోబెట్టిన తర్వాత ఒక 5, 10 రోజులు, 15 రోజులన్నా నీకు ఆ వాపు ఉండొచ్చు కదా కొంతమందికి. అవును. సో, అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి మేమేం చేస్తాము అనేసంటే ఆయిల్స్, బామ్స్ కూడా ఇస్తాము. అలా ఏం ప్రాబ్లమ్ లేదు. అట్లా. ఓకే. సో, నేను మళ్ళీ అడగచ్చో లేదో తెలీదు. మీరు పెయిన్ మేనేజ్‌మెంట్ గురించి కాకుండా రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేయాలంటున్నారు కాబట్టి. ఎందుకంటే చాలామంది నొప్పులొచ్చాయంటే ఏం చేయాలి? ఎలాంటివి వాడాలి? ఎలాంటివి తినాలి? అనేది సెర్చ్ చేస్తూనే ఉంటారు. అయితే సో మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఇప్పుడు చెప్పేదేంటంటే ఫస్ట్ నాభి సెట్ చేసుకోండి, ట్రీట్మెంట్ చేసుకోండి. హ్మ్. అప్పటిదాకా రాలేని పరిస్థితుల్లో ఉంటే మనము ఇంతకుముందు వీడియోలు తీసినట్టుగాను ఆవాల నూనె, దాని లోపల కొద్దిగా మనం ఏం చేసుకుంటున్నాము అనేసంటే అమృతధార, దాని తర్వాత వెల్లుల్లి, వీటిని బాగా మసలించుకొని చల్లార్చి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకొని జస్ట్ అలా అప్లికేషన్ ఇవ్వండి అని చెప్తున్నాం మనం. ఓకే. అమృతధార అంటే మనకు దొరుకుతుందా మార్కెట్‌లో? అమృతధార లోపల ఏముంటుంది అనేసంటే పచ్చకర్పూరము, ఓమ సత్వము, పుదీనా సత్వము, వీటిని అన్నిటిని 10 గ్రాములు తీసుకొని ఒక దాంట్లో కలిపిస్తే ఇది లిక్విడ్ అయిపోతుంది. ఇది దీనివల్ల 54 రకాల రోగాల్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓకే. చెప్పిన ఈ అమృతధార వల్లనే. ఓకే. నొప్పికి ఇస్తుంది. మళ్ళీ ఊపిరితిత్తుల లోపల గట్టిగా పీల్చుకోలేకపోతున్నారు అంటే దానికి జస్ట్ అలా బట్టకు పెట్టి వాసన చూసేసినా కానీ అద్భుతంగా పనిచేస్తుంది. తలనొప్పి వస్తే తలనొప్పి పెట్టుకోవచ్చు. విషయం ఏంది అనేసంటే శరీరాన్ని యాక్టివేట్ చేయడానికి ఈ యొక్క గంధ చికిత్స అంటే ఈ అమృతధార అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ పెయిన్ మేనేజ్మెంట్‌కి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఆవాల నూనెతోని మనం ఒకవేళ మిక్స్ చేయగలిగితే ఇంకా అధికంగా పనిచేస్తుంది. ఓకే. దాంట్లో ఉన్న ఆహ్, పవర్ అనేది ఈ ఇంకా ఆవాల నూనెలో ఇంకా ఎక్కువ 10, 20 రెట్లు ఎక్కువైపోతుందన్నట్టు. ఓకే. ఓకే. దాంతోని ఆ మాంసం ఉంటుంది కదా! అంటే చర్మంలోకి చొచ్చుకుపోయేసి దాన్ని క్యూర్ చేస్తుంది. వెరీ అయితే నైస్. ఇంకోటి మీరు గొజ్జు అనేసి అన్నారు. అవును. ఆ గుజ్జుని పెంచుకోవడానికి అద్భుతమైన ఒక గింజ ఉన్నది. ఓకే. ఆ గింజ చెప్తాను. అది ఏంటి? మహాబీర గింజలు అనేసి అంటారు. ఓకే. ఓకే. మీకు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే రాత్రి ఒక చెంచాడు నానబెట్టి ప్రొద్దున దాన్ని మీరు కన్జ్యూమ్ చేయగలిగితే మీ యొక్క మోకాళ్ళు అరిగిపోతున్నాయి కదా! దాని లోపల గుజ్జు అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఓహో! నైస్. ఈ యొక్క మీరు మహాబీర గింజల్ని మీరు అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మీరు చేయాల్సిందల్లా ఏంటిదంటే కరెక్ట్‌గా ఆయిల్ తీసుకోవడం మొదలుపెట్టండి. మంచి ఆయిల్. రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా. రిఫైన్డ్ ఆయిల్ కాకుండా మంచి ఆయిల్ మీరు ఎప్పుడైతే మీరు స్వీకరిస్తారో 100% మీ యొక్క ఈ నొప్పులనేటివి మీరు దూరం పోతాయి. దాంతో పాటు మీరు కన్జ్యూమ్ చేయాల్సింది ఏంది అనేసంటే అద్భుతమైన నెయ్యి. ఏంది? ఆవు నెయ్యి. దీన్ని మీరు తీసుకోగలిగితే మీ కీళ్ళ నొప్పులు, ఈ వాతం అనేది తగ్గుతుంది. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా వ్యూయర్స్, ఎవరికైతే ఈ మోకాళ్ళ నొప్పులు, అలాగే మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతుందంటే పెయిన్ మేనేజ్‌మెంటే కాకుండా రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పుకొస్తున్నారు. ఎవరికన్నా ట్రీట్మెంట్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్‌కి అప్రోచ్ అవ్వచ్చు. అలాగే సార్ నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే సార్‌కి కాల్ చేసి మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ గురూజీ. చాలా మంచి ట్రీట్మెంట్ విధానం అలాగే హోమ్ రెమెడీస్ కూడా చాలా డీటెయిల్‌గా చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తే జీ, బందే గోమాతరం. నమస్తే.